ఆనాటి నైజాం ప్రభుత్వంలో భూస్వామ్య అరాచకాలను ఎదిరించి తాడిత పీడిత వర్గాలకు అండగా నిలిచే విధంగా ముఖ్యంగా రైతాంగ పోరాటాన్ని బలోపేతం చేయటానికి భూస్వామ్య వర్గాలకు ఎదురొడ్డి మరి పోరాటం చేసినటువంటి ధీర వనిత చాకలి ఐలమ్మ ఈనాటి యావత్ మహిళా లోకానికి ఆదర్శం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇక్కడ వాస్తవంగా తెలంగాణ ప్రాంతం మొదటి నుండి ఉద్యమాల గడ్డ అని చెప్పబడే విధంగా ఇలా ఏ నైజాం రాజ్యంలో అలా రాజ్యహింస పెచ్చు మీరి సామాన్య ప్రజానీకంపై ముఖ్యంగా రైతాంగంపై కౌలు రైతులపై దళితులు బలహీన వర్గాలపై చేపట్టబడేటువంటి ఒక అరాచకాలను ఎదిరించడానికి ఏదైతుందో మరి రైతాంగ పోరాటం చేపట్టబడిన ఒక విషయం మనకు తెలియంది కాదు. రైతాంగం పోరాటం కంటే ముందుగానే ఒక విధంగా చెప్పాలంటే ఇలా చాకలి ఐలమ్మ ఒక ధీర వనితగా ఇవాళ సామాన్య ప్రజానీకానికి అండగా నిలిచినటువంటి మరి ఆ సోదరి మనకందరికీ ఆదర్శవంతురాలు. ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో జయంతిని అధికారికంగా నిర్వహింపచేయాలని చెప్పని తలంచడం హర్షించదగ్గ విషయం. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తాను.